తిరుమలలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో జరిగే ఈ సమావేశంలో మొత్తం 62 అజెండా అంశాలపై చర్చించనున్నారు. ఒంటిమిట్ట అభివృద్ధి నుంచి తిరుమలలో మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల సంక్షేమం, ఆలయాల అభివృద్ధి వరకు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కుమారధార, పసుపుధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జిపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రావులి. తిరుమలలో కొద్దిసేపటి క్రితం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి సమావేశం అయితే ప్రారంభమైంది. దాదాపు 62 అంశాలకు సంబంధించిన అజెండాతో కూడా ఈ యొక్క సమావేశం ప్రారంభమైనటువంటి క్రమంలో మనం చూసుకున్నట్లయితే బోర్డు మెంబర్స్, టీటీడీకి సంబంధించి ఎక్స్ అఫిషియో మెంబర్స్ ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యారు. అంటే ఈ క్రమంలో బిఆర్ నాయుడు చైర్మన్ అధ్యక్షతను కూడా సుమారు గంటల పాటు ఈ యొక్క సమావేశం అయితే కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. 62 అజెండా అంశాలతో ప్రధాన చర్చగా ధర్మకర్తల మండలి ఇవాళ కొలువు తీరింది. అంటే ఒంటిమిట్టలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 100 గదుల నిర్మాణానికి టెండర్లు అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రధాన చర్చలో ప్రథమంగా మొదటగా రావాల్సింది వచ్చి ఈ ఒంటిమిట్టకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రామాలయం పెద్ద ఎత్తున టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి విపరీతమైనటువంటి భక్తుల తాకిడి కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో అక్కడ దాదాపుగా 100 గదుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది పాలక మండలి. అంతేకాకుండా క్వాలిటీ కాస్ట్ బెస్ట్ కింద కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లింపు విధానం మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ. అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో తిరుమలలో ఇప్పటికే కూడా వేలాది మంది కార్మికులు అయితే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలను ఏ విధంగా చెల్లించాలి, అంటే వెంకటేశ్వర స్వామికి వస్తున్నటువంటి నిధుల్ని ఏ నిధుల్లో నుంచి వాళ్ళకి జీతాలు చెల్లించేటువంటి ఏర్పాటు చేయాలనే దాని మీద మరొక చర్చ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే కుమారధార, పసుపుధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం, అంటే తిరుమలకు వాటర్ సప్లై చేసేటువంటి డ్యాముల్లో అతి ప్రధానంగా మనం చెప్పుకునేటివి కుమారధార, పసుపుధార 2 తీర్థాలు అయితే ఉన్నాయి. ఈ తీర్థాల నుంచి పూర్తిగా ఈ యొక్క తాగునీరు ఏదైతే ఉందో తిరుమలకు వస్తున్నటువంటి భక్తాదులందరికీ కూడా పూర్తి స్థాయిలో తాగునీరు సప్లై చేయడానికి 2 ప్రాజెక్టులకు మధ్య ఒక వంతెన డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం అయితే ఏర్పాటు చేసేటువంటి విధానం మీద కూడా ఒక చర్చ అయితే కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా తాతాయగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు జారీ, అంటే గతంలో చైర్మన్ బిఆర్ నాయుడు విజిట్ చేశారు. తిరుమల తాతాయగుంట గంగమ్మ ఆలయాన్ని అయితే విజిట్ చేశారు. విజిట్ చేసి అప్పుడు ఈ మధ్య మార్చిలో జరిగినటువంటి గంగమ్మ ఏదైతే జాతర ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు టీటీడీ ద్వారా కూడా అందజేస్తామనేటువంటిది ఒక కమిట్మెంట్ అయితే జరిగింది. ఆ కమిట్మెంట్ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఈ యొక్క బోర్డు మీటింగ్ లో ప్రత్యేకించి గంగమ్మ ఆలయానికి ఎంత మేర నిధులు ఇచ్చింపబోతున్నాము, ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం అక్కడ చేపట్టబోతున్నాము అనే అంశం మీద కూడా పూర్తిగా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక విభాగానికి వస్తే విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రత్యేక వింగ్ విజిలెన్స్ అయితే ఒకటి ఉంది. ఆ విజిలెన్స్ లో ఎవరైతే లోటుగా ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళందరినీ కూడా పూర్తి భర్తీ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. కొత్తగా ఉద్యోగస్తులను తీసుకునే దాని మీద కూడా ఒక ప్రధానంగా చర్చ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఈ వెంకటేశ్వర మ్యూజియం అనేటువంటిది కొత్తగా కూడా రూపొందించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మ్యూజియం ని కొత్త హంగులతో కూడా ఏర్పాటైతే చేశారు. ఎంట్రీ టికెట్ దానికి ఒక 50 రూపాయలు వెచ్చించేటువంటి పరిస్థితి కనపడుతుంది. 50 రూపాయలు కట్టి ఒక్కొక్క హెడ్ లోపలికి వెళ్ళి ఆ యొక్క మ్యూజియం, అంటే ఏదైతే శ్రీవారికి సంబంధించినటువంటి నమూనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూపించేటువంటి ఏర్పాటు అయితే ఒకటి చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అంతేకాకుండా టీబీసీ మరియు ఏటీసీలు శిథిలావస్థలో ఉన్నటువంటి 10 కాటేజీలు, అంటే టీబీసీ అదే విధంగా ఏటీసీ, అంటే ఈ 2 కాటేజెస్ ఈ యొక్క అతిథి గృహాలు అనమాట. ఈ యొక్క అతిథి గృహాలకు సంబంధించి పూర్తిగా కూడా దాదాపు 10 భవనాలు శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క శిథిలాల అవస్థలో ఉన్నటువంటి 10 భవనాలను కూడా పూర్తిగా కూడా
పునః నిర్మాణించేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క టీటీడీ పాలక మండలి సమావేశం ఆ 10 నిర్మాణాల గదులు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా కూడా డబ్బులు వెచ్చించేటువంటి పరిస్థితి ఒకటి కనపడుతుంది. అంతేకాకుండా వేద పారాయణదారుల నియామకంలో తెలుగు వారికి ప్రాధాన్యత కల్పించేటువంటి అంశం మీద కూడా ప్రధాన చర్చ వచ్చేటువంటి కూడా మనకు తెలుస్తుంది. అంటే వేద పారాయణ తిరుమలలో కూడా 4 వేదాలకు సంబంధించి ఒక పాఠశాల అయితే కూడా ఒక నిర్వహణలో ఉంది. ఆ యొక్క పాఠశాలలో కూడా మనం చూసుకున్నట్టే ఋగ్వేదం, యజుర్వేదం, ఆ సామవేదం, అథర్వణ వేదం వేదాలైతే 4 ఉన్నాయి. ఈ వేదాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ తరగతులు అయితే ఇక్కడ ఉంటారు. తెలుగు వారికి ప్రత్యేకించి ఆ యొక్క వేదాల్లో ఎవరైతే నిష్ణాతులుగా కలిగి ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఉద్యోగం కల్పించేటువంటి అవకాశాన్ని ఆ యొక్క నియామకాల్లో కూడా కొంచెం పారదర్శకత చూపించేటువంటి వ్యవహారం మీద కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే కళాకారులకు సంబంధించి రెమ్యూనరేషన్ ఈ యొక్క ఎస్జిపిటిపిలో ఉన్నటువంటి ఈ కళాకారులు అయితే ఉంటారు. ఆ కళాకారులకు సంబంధించినటువంటి పారితోషికం ఏ విధంగా కావాలి ఏంటి అనేటువంటిది కూడా పూర్తిగా ఈ యొక్క దీనికి అంటే ఈ చర్చకు రానుంది. చర్చకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా అంటే గత పాలక మండలిలో ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు, బోర్డు ఆమోదించిందో అవి ఎంతవరకు ఏ మేరకు క్లీన్ చేశారు, వాటికి ఏమాత్రం నిధులు అయితే మంజూరు అయ్యాయి, ఆ యొక్క పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క డ్యాములు ప్రత్యేకించి డ్యాములకు సంబంధించి తాగునీటికి సంబంధించి వీటి మీద పూర్తిగా కూడా ఆ చర్చలు అయితే జరిగింది. ఆ యొక్క చర్చలకు సంబంధించి ఏ విధమైనటువంటి వ్యవహారం నడిపించారో ఏంటో అనేటువంటిది గత పాలక మండలిలో జరిగినటువంటి నిర్ణయాలు ఏ మార్పు నిర్ణయించబడింది. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి 62 అంశాల అజెండాతో కూడా ప్రారంభమైనటువంటి యొక్క సమావేశం పూర్తిగా కూడా సాధారణమైనటువంటి భక్తులకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసే విధంగా కూడా ఒక చర్చ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే గడిచినటువంటి 4-5 మాసాల్లో కూడా దాదాపు కోట్లాది మంది భక్తులకు తిరుమలకు చేరుకున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యేకించి పూర్తిగా కూడా వారికి అన్ని రకాలైనటువంటి వసతులతో కూడినటువంటి స్వామి వారి దర్శనం అయితే ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఆ యొక్క దర్శనం కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి స్టిల్ నౌ ఇప్పటికీ కూడా శిలాతోరణం బాటగంగమ్మ ఆలయం వరకు కూడా తిరుమలకు సంబంధించి శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులందరూ కూడా వేచి ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. టీటీడీ నిబంధనల ప్రకారం దాదాపు 30 గంటల పాటు అప్రాక్సిమేట్లీ యొక్క దర్శనం కొనసాగేటువంటి అవకాశం ఉందనేటువంటి కూడా టీటీడీకి సంబంధించినటువంటి ప్రచార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా ప్రచారం చేసి భక్తులకు చేరవేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క బోర్డు మీటింగ్ దాదాపు 11 గంటలకైతే ప్రారంభమైంది. 10:30 గంటలకు ప్రారంభమైనటువంటి బోర్డు కావాల్సినటువంటి బోర్డు మీటింగ్ అరగంట ఆలస్యంగా కూడా ప్రారంభమైంది. బోర్డు మీటింగ్ అయిన తర్వాత భోజన విరామ సమయం తర్వాత కూడా పూర్తిగా ఈ యొక్క టీటీడీ పాలక మండలి మీడియాతో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేటువంటిది ప్రత్యేకించి చర్చ జరిగేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రావాలి. థాంక్యూ జయజీరామ్.